కాకినాడ నగరంలో గత 5 ఏళ్లుగా సంతృప్తికరంగా ప్రజలకు సేవలను అందించడం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తున్నారో లేదో చూసి ప్రజల పక్షంలో ఉండి పోరాడతామని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తితో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు వనమాడి కొండబాబుకు భారీ మెజార్టీని అందించడం జరిగిందని, కాకినాడలో గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతపై అప్పటి టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణకు 51,000 మెజార్టీ రావడం జరిగిందని, ఇప్పుడు 57,000 మెజార్టీ కొండబాబుకు రావడం జరిగిందని అన్నారు. ఏదైనప్పటికీ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలకు ఈ సమావేశంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు కాకినాడ పట్టణ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. చాలా సంతృప్తిగా పనిచేశాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు పరిశీలిస్తూ, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేయడం జరిగింది. నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు పెరిగింది. సో ప్రజల తీర్పును నాకు గౌరవించాలి. ప్రజలు తీర్పు నేను ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం, కాకినాడ పట్టణ అభివృద్ధి కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల వెంట ఉంటాను. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, అదేవిధంగా పంత నానాజీ గారు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు అక్కడ మెజార్టీకి గెలిపించారు నమ్మకంతో, కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ, పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా, నా కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.